అన్నమయ్య జిల్లా వాయల్పాడులో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇక దీనికోసం కొంతమంది జట్టుగా ఏర్పడి ఏ పని ఎవరు చేయాలో డిసైడ్ అయ్యారు. దొంగ నోట్లు ముద్రించి ఎవరికి అనుమానం రాకుండా చలామణి చేసే విధంగా ప్రణాళిక చేసుకున్నారు. అనుకున్న విధంగానే చివరికి దొంగ నోట్లు ముద్రించి చలామణి చేయడం ప్రారంభించారు. చలామణిలో భాగంగా ఎవరికి అనుమానం రాకుండా ఓ వైన్ షాప్ దగ్గర చలామణి చేశారు. వైన్ షాపులో రోజువారీ లావాదేవీలు చూసే క్రమంలో ఓ నోటు దొంగ నోటుగా గుర్తించిన వైన్ షాప్ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారించగా తీగ లాగితే డొంక కదిలి నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు అయింది. పేజ్ నోట్స్ ముఖ్యంగా మాకు 26వ తారీఖు ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 71/25 వాయల్పాడు కేసులో లక్కీ వైన్ షాప్ అనే వాళ్ళ దగ్గర ఒక 500 నోట్ ఒక అతను మార్చాడని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక 500 రూపీస్ నోట్ ఆధారంగా స్టార్ట్ చేసాం. అండ్ ఒకరు లక్కీ వైన్ షాప్ వాళ్ళని విచారించినప్పుడు వీళ్ళకి 1వ తారీఖున ఒక అతను 500 రూపీస్ నోట్ లేదు, మళ్ళీ అది సెకండ్ వీళ్ళు క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు 500 రూపీస్ నోట్ ఒకటి ఫేక్ ఉందని చెప్పి వీళ్ళకి తెలియడంతో అనుమానంతో వీళ్ళు నిఘా పెట్టుకున్నారు. సబ్సిక్వెంట్ గా 28th, 26th అదే పర్సన్ అతను పారిపోతే మనం ఇమీడియట్ గా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఎవరైనా ఐడెంటిఫై చేసుకున్నాం. ఇతను కలేష అని చెప్పి బయలుపడతాం. ఇతని దగ్గర నుండి వెనక్కి వెళ్ళినప్పుడు ఎవరిచ్చారని విచారించినప్పుడు ఒక ముత్తు అలియాస్ ముస్తాక్ అహ్మద్ అన్నతను వాయల్పాడు అండ్ హఫీజ్ ఇతను మొబైల్ షాప్ నడుపుకుంటాడు వాయల్పాడు. వీళ్ళిద్దరూ ఎక్కడి నుండి తెచ్చారనుకుంటే ఫుర్ఖాన్ అన్నతను దగ్గర నుండి తీసుకున్నాడు. ఇతను నేటివ్ ఆఫ్ వాయల్పాడు, సబ్సిక్వెంట్ పాకాల్లో ఉంది. దగ్గర నుండి కూడా బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు ఇతనికి ఎవరిచ్చారంటే షఫీ అహ్మద్ అని మదన్పల్లి అండ్ ఆసిఫ్ అండ్ సుహైల్. వీళ్ళిద్దరికి అగైన్ మళ్ళా బ్యాక్వర్డ్ లింక్ బాబు అండ్ కుమార్ అని చెప్పి వీళ్ళిద్దరూ బెంగళూరు కర్ణాటకకు చెందిన బ్రోకర్స్. వీళ్ళిద్దరు ఎక్కడి నుండి తెచ్చారంటే ది ఎండ్ పాయింట్ ప్రింట్ చేసిన అతను భీమ్ సింగ్ రాథోడ్ బీజాపూర్. ఇవన్నీ ప్రింట్ చేసి అక్కడ నుండి సర్క్యులేట్ చేస్తున్నట్టు మా 735 నోట్లు 500 రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది. వీటి వాల్యూ 3,67,000 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్సో సీజ్ ద ప్రింటర్సే కాకుండా కొన్ని లామినేటింగ్ మిషన్స్ లాంటి అండ్ ఆల్సో గ్రీన్ రిబ్బన్ కేసు తయారు చేసే మెటీరియల్, ఆ కన్సర్న్ పేపర్ ఏదైతే హై క్వాలిటీ పేపర్ ఉంటుందో అది కూడా సీజ్ చేయడం జరిగింది.